విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తారని చెప్పేసి మిమ్మల్ని ప్రజలు మీకు అల్టిమేట్ ఇచ్చారు, మెజారిటీ ఇచ్చారు. కానీ మీరేమో టీఎస్ని టీజీగా మార్చుతున్నారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుతున్నారు, యాదాద్రిని యాదగిరిగుట్ట చేశారు. ఇట్లాంటి మార్పు చేస్తున్నారు. ప్రజలు కోరుకున్న మార్పు ఇదా? తెలంగాణ ఉద్యమంలో నువ్వేం పెట్టుకున్నావు బోర్డు మీద? తెలంగాణ ఉద్యమం అప్పుడు మనం రాసుకున్నాం, ఏమని రాసుకున్నాం చెప్పండి. మీరే తెలంగాణ అంటే చెప్తున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో మనం ఉద్యమం చేస్తున్నాం, తెలంగాణ కావాలని మనం టీజీ అని పెట్టుకున్నామా, టీఎస్ అని పెట్టుకున్నామా? టీజీ అని పెట్టుకున్నాం. అంటే టీజీ అంటే తెలంగాణ. సో ఆ తెలంగాణ అనేది టీఎస్ గా మార్చింది, తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చుకున్నాం. టీఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా వాళ్ళు పెట్టుకున్నారు. సో దాన్ని మేము టీజీగా మార్చినాం. అదేందా మీరు తెలంగాణ తల్లి విగ్రహం అంటారు. తెలంగాణ తల్లి విగ్రహం అనేది హడావుడిగా అంత అవసరం ఏమొచ్చింది? ఇంకా మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా. మీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాదు. మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే మీరు రాజీవ్ గాంధీ విగ్రహం బీకేసి మేము ఆడ ఏదో విగ్రహం పెడతాను అంటారు. అర్థమైందా? ఆయన ఒక దేశ మాజీ ప్రధానమంత్రి, ఆ విగ్రహం పెట్టుకుంటున్నారు. మీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేగా అన్నారు. మీ తెలంగాణ గత 10 సంవత్సరాల నుంచి మీకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీదనో లేకుంటే సచివాలయంలో పెట్టాలని అవగాహన లేదు. మీరు బయట పెడతా అంటే మేము తీసుకున్నాం, గర్భగుడిలో పెట్టినామండి. మేము సచివాలయం లోపల పెట్టినాం తెలంగాణ తల్లిని. తెలంగాణ తల్లి కట్టుబొట్టు ఎట్లుంటది? మన తెలంగాణ తల్లి మనకు దుద్దులు ఉంటాయి, నెక్క ఉంటది, అవునా కదా, కడియాలు ఉంటాయి. అలాంటి తెలంగాణ తల్లికి కిరీటాలు సొమ్ములు వేసుకొని ఉంటారా చెప్పండి? మన తెలంగాణ తల్లి, తెలంగాణ దేవత అంటారు, ఇంకా తెలంగాణ తల్లి. బీద తెలంగాణ తల్లిని చేసిరు. తెలంగాణ ధనిక రాష్ట్రము అయినప్పటికీ కూడా ఒక తెలంగాణ ప్రైడ్ ను సూచించేటువంటి విధంగా లేకుండా ఎటువంటి ఒక హస్తం గుర్తు పెట్టేసి మీరు ఒక తెలంగాణ తల్లిని కొత్తగా తయారు చేసిరని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపైన ఏమంటారు? వాళ్ళకి ఏం పని పడలేదు విమర్శించుకోవడం. ఎందుకంటే అసలు తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ తల్లిని మన తెలంగాణ సంస్కృతిగా డిజైన్ చేయడం జరిగింది. మీరు గమనించండి అక్షయ్ గారు, క్లియర్ గా తెలంగాణ విగ్రహాన్ని కంప్లీట్ గా క్షుణ్ణంగా పరిశీలించండి. అది తెలంగాణ తల్లి మన తెలంగాణ సంస్కృతి చెందినట్టుగా ఆమె కట్టు నడుముకున్న ఒక చున్ని కూడా పొంగు బిగించి కట్టిరు. అంతేగాని ఏ సొంగులతో ఆడబాటలతో చేయలేదు. తెలంగాణ తల్లి ఎలా అయితే సింపుల్ గా ఉంటారో, మన అక్క చెల్లెళ్ళు ఆడబడుచులు ఎలా ఉన్నారో అలా తీర్చిదిద్దిర్రు మా గవర్నమెంట్. దాంట్లో కూడా విమర్శన. ఇంకా ప్రజలు ఏం కోరుకున్నారంటే 3,000 రూపాయలు 4,000 చేస్తారనుకున్నారు, ఉద్యోగాలు ఇస్తారనుకున్నారు. ఉద్యోగాలు చెప్పేదినండి, మామూలు ఇండ్లు కాస్త ఇందిరమ్మ ఇండ్లు అయితే అనుకున్నారు. ఇటువంటి మార్పు కోరుకున్నారు. ప్రజలు కోరుకున్న మార్పు ఇది కాదు. మీరు వాస్తవంగా చెప్తున్నాం. మీరు 4,000 రూపాయలు పెన్షన్ అడుగున్నారుగా, కంపల్సరీ రానున్న రోజుల్లో ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో దాంట్లో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాము. నెక్స్ట్ సంక్రాంతి తర్వాత, రైతు భరోసా తర్వాత ఈ యొక్క పెన్షన్ మీదే మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు, సహచార మంత్రి వాళ్ళు మొత్తం వర్కౌట్ చేస్తున్నారు. అవి కూడా చూసా చెప్పకుండా కూడా కంపల్సరీ వాళ్ళకు హామీ నెరవేరుస్తాం. సరే, మీ కాన్స్టిట్యున్సీని మొన్న బీజేపీ నేతలు 6 గ్యారెంటీలు 66 అబద్ధాలు అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టారు. అందులో బండి సంజయ్ సంక్రాంతి వరకు మీకు టైం ఇచ్చిండు, సంక్రాంతిలోపు చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తా అంటున్నారు. దీనిపై మీరేమంటారు? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కదా. అవును. మనం మీరు అయ్యి ఎన్ని నెలలు అయ్యింది కేంద్ర మంత్రిగా అయ్యి? ఒక 6 months 7 months అయింది. మళ్ళీ ఎన్ని నిధులు తెచ్చిరండి తెలంగాణకి ఎన్ని నిధులు తెచ్చిరు? మీరు తెలంగాణ మీద అంత అపేక్ష ఉంటే మీరు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మరి తెలంగాణకి ఎన్ని నిధులు తెచ్చిరు? ఈ రోజు మీరు ఒక మీటింగ్ పెడితే, మా కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెడితే 2,500 బ్యానర్లు కట్టిరు. ఆ 2,500 బ్యానర్కి 2,500 మంది వచ్చారు. అంటే బ్యానర్కి ఒక్క చొప్పున అదా మీరు చేసేది? అంటే బ్యానర్ల లెక్క ఒక్కొక్కరిని తీసుకొచ్చుకోరు. మరి తెలంగాణ అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉన్నది మాకు, మీకు కాదు. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, ఇద్దరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తీసుకురండి నిధులు. ఏ విధంగా అయితే గుజరాత్కి ఇచ్చిర్రో, ఏ విధంగా అయితే బీహార్కి ఇచ్చిర్రో, ఏ విధంగా అయితే మన పక్కకు పొరుగున్న రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిర్రో, అదే విధంగా మనకు కూడా నిధులు తీసుకురండి కేంద్రం నుంచి. అభివృద్ధికి సాటుపడతా ఉంటుంది కదా. మా రేవంత్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా వినండి. ఏ స్పీచ్లో అయినా కానీ మీరు తెలంగాణ అభివృద్ధి కోసం మీరు ఎక్కడికి రమ్మంటే కూడా నేను అక్కడికి వస్తానని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. మీకెందుకు లేదంట చిత్తశుద్ధి? మీకెందుకు లేదు? రండి, మేము మోడీ గారికి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాం, మాకు తెలంగాణకు ఇన్ని నిధులు కావాలని, ఇగో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొని మేము వస్తున్నామని మీరు వదని ముందుకు మీ ఎంబడి మా సహచార మంత్రి కూడా తీసుకొని వస్తాను చెప్పింది కదా. మళ్ళీ మీరెందుకు ముంగడు పోతలేరు? అంటే మీకు తెలంగాణ మీద డెవలప్మెంట్కి చిత్తశుద్ధి లేదు, మీరు చేయొద్దని ఆలోచనలో ఉన్నారు. మీదే కదా కేంద్రంలో ప్రభుత్వం ఉంది, మరి మీకెందుకు లేదా సోయి? ఇవాళ మీకు డెడ్ లైన్ ఇచ్చినాము, మీరు అది చేసినాము అంటే మీరు ఫస్ట్ తెలంగాణకు నిధులు కావాలని కొట్లాడండి. పార్లమెంట్లో 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు.
ఏం చేస్తున్నారు? నిద్రపోతురా? కేంద్ర నిద్రపోతురా? ప్రభుత్వం అనేక నిధులు ఇస్తున్నది రహదారుల నిర్మాణం కోసం కానీ కేంద్ర ప్రాజెక్టుల కోసం కానీ అనేక నిధులు ఇస్తుందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. రహదారుల డెవలప్మెంట్ అనేది అది నేషనలైజ్ ఎన్హెచ్ఐ, ఉమ్, అవునా కదా? ఉమ్, దానికి సపరేట్. అది కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు ఏంటో చెప్పండి. ఉమ్. మీరు తెచ్చినది మీరు తెచ్చేది కాదు, జనరల్గా ఇచ్చేది కూడా ఏం చేసారు చెప్పండి. సరే, అల్టిమేట్ గా మీ ప్రభుత్వం యొక్క ఏడాది పాలన పూర్తయింది, మీరు సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలుగా తెలంగాణ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అదే అడుగుతున్నా, ఉమ్. అది ప్రజలు చేసుకుంటున్నారా సంబరాలు, లేకపోతే మీ పార్టీ కార్యకర్తలు చేసుకుంటారా? తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రతి ఒక్క ఆడపడుచు, తెలంగాణ ప్రతి ఒక్క అన్నదమ్ములు, ప్రతి ఒక్కరు అన్న చెల్లె అక్క తమ్ముడు ప్రతి ఒక్కరు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం సస్యశ్యామలంగా మారింది కనుక ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. సరే, ఎట్లా ఉండబోతుంది రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పరిపాలన, అందులో గజ్జి భాస్కర్ యొక్క పాత్ర ఎట్లా ఉండబోతుంది ఫైనల్ గా? వాస్తవం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాంగా, సుదీర్ఘ కాలం నుంచి మేము ఉన్నాం. రానున్న రోజులలో కూడా కంపల్సరీ మా యొక్క పాత్ర, పార్టీ యొక్క అధిష్టానం మేరకు ఏ పని చేయడానికైనా మేము సిద్ధం ఉన్నాం. రానున్న రోజుల్లో ఏవైతే మేము కొన్ని పెండింగ్స్ ఉన్నాయో అవి కూడా రానున్న 6 నెలల్లో ప్రతి ఒక్క స్కీమ్ ఏదైతే రైతు భరోసా, ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసా నుంచి పెన్షన్ నుంచి ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి వాటి మీద మా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు ప్రతి ఒక్కరి అంశాలన్నింటినీ క్లియర్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అన్నా, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అన్న, చెప్పండి. నేను కొంతమంది నేతల పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి ఒక సింగిల్ లైన్ లో ఒక ఆన్సర్ ఇవ్వండి అన్న, మీ ఒపీనియన్. షూర్, పక్క. మధు యాష్కి గౌడ్, సౌమ్యుడు, రేవంత్ రెడ్డి, ఫైర్ బ్రాండ్, హరీష్ రావు, మాటలకారి, కేసీఆర్, అబోధాల పుట్టిన, కేటీఆర్, ట్విట్టర్ ఏమంటారు కదా, ట్విట్టర్ పిట్ట, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అనుభవశాలి, మీ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అయోమయం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంచి ఒక వక్త, ఫైనల్ గా పవన్ కళ్యాణ్. ఫ్యూచర్ ఆఫ్ ఏపీ. థ్యాంక్ యూ అన్న, ఇంతసేపు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చి అనేక విషయాలు మీరు మాతో పంచుకునేందుకు. మీరు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంకా అత్యున్నత స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.